హాయ్ దిస్ ఈజ్ రోజా వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. కొన్ని నక్షత్రాలు నిత్యం కనపడవు, కానీ కనిపించినప్పుడు మాత్రం వెలిగిపోతుంటాయి. అలాంటి దర్శక నక్షత్రమే ఇవాళ వీకెండ్ గెస్ట్గా ఎన్టీవీలో ప్రత్యక్షమైంది. హీఈస్ నన్ అదర్ దాన్ పసుపులేటి వెంకట బంగారరాజు. అంటే అర్థం కాలేదు కదా, చూసేయండి ఎవరో. నమస్తే అండి. పసుపులేటి వెంకట ఎప్పుడు కనిపించండి. నక్షత్రాలు ఎప్పుడు 24 hours ఉండవు, ఓన్లీ నైట్సే ఉంటాయి. నిత్యం అంటే ప్రతిరోజు, అవి కూడా అమావాస్య రోజు ఉండవు. అంత కనిపించినప్పుడు మాత్రం వెలిగిపోతూ ఉంటాయి. సో బంగారరాజు గారు అని పిలవడం మీకు చాలా కోపమా, చిరాకా, అసహ్యమా? అది ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం గొడవ. అది మీరు ఎంతసేపు ఇదేనా తుంటర పనులు అంటే ఇయ్యే అంటే ఇప్పుడు కృష్ణవంశీ గారి గురించి ఇప్పుడు చూస్తున్నాము. గతం తెలుసుకోవాలి అని అంటే మాకు కొంచెం కావాలి. మరి ఒక నేను సినిమా డైరెక్టర్. అవును, ఒక పబ్లిక్ ఫిగర్. మీరు పబ్లిక్ ఫిగర్ గా సినిమా డైరెక్టర్. పబ్లిక్ ఫిగర్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ కాదు. మేము ఒక సినిమా తీస్తాం, అది పబ్లిక్ ప్రాపర్టీ. దాని గురించి మాట్లాడు. దాని గురించి కాదు, దాని గురించి ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి. నా చిన్న డౌట్, ఎందుకు మార్చుకున్నారు అనేది ఎప్పటి నుంచి మీ గురించి పేరు అంటే మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. పేరు అంటే గుర్తింపు అనుకునే ఒక అమాయకత్వమైన అజ్ఞానమైన రోజులు. సో పేరు బాగోలేదు, అందరం ఏడిపిస్తున్నారు, దీనివల్ల నాకు చాలా చిన్నతనం అయిపోతుంది అనే ఒక ఇమ్మెచ్యూరిటీ ఉన్న రోజులు అవి. ఆ రోజులు అలాగ అనిపించింది, అందుకని మార్చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు అనుకో ఏ పేరైనా ఒక ఏముంది తేడా అనిపిస్తుంది. సో అది లైఫ్లో ఒక్కొక్క స్టేజెస్ బట్టి, ఎక్స్పీరియన్సెస్ బట్టి, ఏజ్ని బట్టి, నీకుండే జ్ఞానాన్ని బట్టి ఒక్కొక్క వస్తువు మీద, ఒక్కొక్క విషయం మీద ఒక అభిప్రాయం మారుతూ ఉంటుంది. ఇది అలాంటిది. మార్చుకున్నప్పుడు అంటే ఎందుకు కృష్ణవంశీ మీద అక్కడే ఆగిపోయి? వంశీ అంటే ఇష్టం నాకు, పేరు వంశీ అనే పేరు. అందుకే వంశీ అంటే యాక్చువల్గా మురళి అని, వేణు అని. కృష్ణవంశీ అంటే కృష్ణుడు మురళి అని. ఓకే. సో అది సినిమా ఫీల్డ్కి రాకముందే మార్చుకున్నాను. బట్ వచ్చిన తర్వాత అది అప్పుడు వంశీకృష్ణ అని పెట్టుకున్నాను యాక్చువల్గా. బట్ రాము గారి దాన్ని గులాబీ టైంలో రివర్స్ చేసి కృష్ణవంశీ. ఫ్రిడ్జ్ అమ్మేసి తెలియకుండా ఇంట్లో వాళ్ళకి ఆ డబ్బులతో మీరు హైదరాబాద్ చెక్కేశారంట. చెన్నై. అప్పుడు చెన్నై. మరి వెళ్ళటానికి డబ్బులు కావాలి కదా, ఏదోటి ఎవరేవోపోతే ఏదోటి. కానీ చిన్న వస్తువులు ఏవో మాయం చేస్తే ఇంట్లో తెలియకుండా ఉంటుంది కదా, మరి అంత పెద్ద వస్తువుని అసలు అలా ఎలా గాయబ్ చేసేసారు? క్రియేటివిటీ అది అప్పుడు మొదలైంది. అదే యాక్చువల్గా ఒక హౌస్ షిఫ్ట్ అవుతున్నాం. మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి షిఫ్ట్ అవుతూ ఉంటే, నేను పెద్ద కొడుకు కాబట్టి ఆటోమేటిక్గా మొత్తం లగేజ్ అంతా నేనే తీసుకెళ్ళాను. సో దాన్ని అందరు ప్యాక్ చేయించి అన్ని లారీ ఎక్కించి ఇది మాత్రం ఆపేసాను. అది అటు పంపించేసి నేను ఇటు వచ్చాను. అది ఓకే. వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడ్డారు. ఆల్మోస్ట్ సినిమా కష్టాలు అంటే ఎలా ఉంటాయో చూశారు. దాన్ని ఏమంటారు, కష్టం అని అనుకోలేదు నేను, అది ప్రాసెస్ అనుకున్నాను. ఈ ప్రాసెస్ ఇప్పుడు ఒక ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక ట్రైన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది కష్టం అనుకుంటామా? కాదు కదా. అలా అది ఆ జర్నీలో అదొక పార్ట్. ఆ పార్ట్ అలాగే ఉంటుంది. రికార్డులు, కలెక్షన్స్, వీటిని నమ్ముతారా? సి దట్స్ ఆల్ బిజినెస్. రికార్డులు అనేవి శాశ్వతం కాదు, సినిమాలు శాశ్వతం. మాయాబజార్ గురించి వాళ్ళకి కూడా చెప్పుకుంటాం. బట్ మాయాబజార్ ఎంత కలెక్ట్ చేస్తుందో నాకు తెలియదు. మనం ఎప్పుడు మాట్లాడుకో ఆ రోజులు. ఎందుకు మరి మాయాబజార్ వాళ్ళ వరకు మాట్లాడతాం? శంకరాభరణం గురించి ఎందుకు మాట్లాడతాం? వాళ్ళు సూపర్ హిట్స్ అని కాదు. ముత్యాల ముగ్గు గురించి ఎందుకు మాట్లాడతాం? లైక్ దాట్. రికార్డ్స్ అవి ఇంపార్టెంట్ కాదని అనట్లేదు, బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్. మీ సినిమాలు కూడా చూస్తే కంటెంట్ ఉన్న సినిమాలు ఆ టైంలో ఎందుకు జనాలకి రీచ్ అవ్వలేదు? ఇప్పుడు టీవీలో వస్తే అబ్బా ఏం ఫిల్మ్ ఇది అని మాట్లాడే ఆ కన్ఫ్యూజన్ నాకు కూడా ఉంది. నేను అనుకోవడం ఏంటంటే, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నవాడికి ఒక ఆశ ఉంటుంది, ఒక ఆబ్ ఉంటుంది, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి సినిమాలు. ఇంట్లో బ్యావర్స్గా సినిమా చూస్తున్నప్పుడు దెన్ జడ్జ్మెంటల్ పవర్ పెరుగుతుంది. దెన్ యూ కుడ్ సీ actually what's there in the film. So maybe that could be the reason. For example, చక్రం డిజాస్టర్ అది థియేటర్స్లో. ఇప్పుడు నానా తిట్టారు అప్పుడు. బట్ తర్వాత కల్ట్ క్లాసిక్ అంటారు దాన్ని. ఎంత బ్రహ్మాండమైన ఫిలాసఫీ, అది కళ్ళం నీళ్ళు వచ్చేసిన జగమంది పుట్టింది. సో అలాంటప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. మేబీ ఇప్పుడు ఏదేమనుకున్న సినిమా సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ డైరెక్టర్ ఇస్ ద సోల్లీ రీజన్. There's no doubt about it. Avuna? So I have to take the responsibility.
సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ వీటి ఇంపాక్ట్ మీ పైన ఎలా ఉంటుంది? ఆనందం వచ్చినప్పుడు ఏడుస్తాం, నవ్వుతాం. ఏడుపు వచ్చి బాధ వేసినప్పుడు ఏడుస్తాం. సక్సెస్ వచ్చినప్పుడు ఆనందపడతాం, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏడుస్తాం. ఇప్పుడు ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, కృష్ణవంశీ సినిమా. అప్పుడు మీ చుట్టూ ఉన్న మనుషులు ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ మనుషుల సంఖ్య ఎంత ఉంటుంది? నేను మనుషులు మా చుట్టూ ఉంచుకుని తిరగను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత జనం ఉంటే పడదు, అసలు ఇరిటేషన్ చేస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నిన్నే పిల్లడతల అంటే బ్లాక్ బస్టర్ ఫిల్మ్ వచ్చిన తర్వాత నేను సింధూరం చేశాను. టోటలీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫిలిం అండ్ ఏటికి ఎదురు అనే టైప్. దాన్ని బట్టి నీకు అర్థమైనారు కదా నేనేంటి. సో నేను పెద్ద కేర్ చేయను, నాకు మనుషులు ఉన్నా లేకపోయినా ఒకటే. ఇప్పుడు ఒక డైరెక్టర్ స్టైల్ ఉంది అని అంటే నెక్స్ట్ సినిమా కూడా ఆయన డెఫినెట్గా మనం ఊహించవచ్చు, కానీ మీవి అలా ఉండవు. లైక్ గులాబీ తీస్తే ట్రాఫికింగ్ మీద ఉంటుంది అండ్ వాటికి అలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ ఇది అనుకోవాలి? పిక్చర్డ్ అని జోక్స్ అపార్ట్, యాక్చువల్లీ స్పీకింగ్ నాకు ఒక సినిమా అనుకున్నాను. సపోజ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ లవర్స్ జర్నీ ఆర్ స్ట్రగుల్ టు గెట్ హిజ్ లవ్ బ్యాక్ అనుకున్నప్పుడు దాని తాలూకు మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను. సైకలాజికల్గా, మెంటల్గా, సోల్ లెవెల్. I know each and every point of that thing to the extent of my knowledge allows me to. సో దాంట్లోకి వెళ్ళి అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం నేను ఐ కాంట్ గో బ్యాక్ దేర్. క్రియేటివ్గా వామిట్ అయిపోయింది, ఎంటీ అయిపోయింది. దెన్ ఐ సెర్చ్ ఫర్ ద మూమెంట్ వేర్ ఐ కెన్ గెట్ ఎనర్జీ. గోవిందరందర్వాడలో అసలు ఫ్యామిలీ వాల్యూస్ కానీ ఆ ఇమోషన్స్ కానీ సూపర్బ్ అనమాట, ఎక్సలెంట్. మరి అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే సూపర్ డూపర్ అదే అనుకున్నాం, మేము ఎక్స్పెక్ట్ చేసాం అది డెఫినెట్గా ఎస్ ఇట్ హిట్స్ అని. కానీ ఎందుకు అంత ఇది అవ్వలేకపోయింది అనేది ఇప్పుడు నీకెందుకు ఈ గొడవ? నాకు కావాలి, నాకు బాధ అది. మళ్ళీ చాలా రీజన్స్ ఉన్నాయి, అవి ఇలాంటి చోట చెప్పగలిగేది కాదు. బికాజ్ ఒక సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. సో బట్ వన్ థింగ్ ఇస్ షూర్ దట్ ఐ రియలైజ్డ్ ఐ క్రాక్డ్ వై ఇట్ డిడ్ంట్ వర్క్ టు ద ఎక్స్టెంట్ వాట్ ఐ షుడ్ హ్యావ్ వర్క్డ్. అది యాక్చువల్గా నేను అనుకున్నంత ఎఫెక్టివ్గా అవ్వాలి, ఆ ఇంటెన్సిటీ మిస్ అయింది. ద సేమ్ థింగ్ ఐ టు ఫెల్ట్. అండ్ సమ్ కాస్టింగ్ ఎలిమెంట్స్ కూడా రాంగ్ కాస్టింగ్స్ అయినాయి. Okay. Because of some other unrevealable factors. ఇప్పుడు ఇండస్ట్రీలో ఫెయిల్యూర్స్ వస్తే పట్టించుకోరంటారు, అది నిజమేనంటారా? ఎందుకు పట్టించుకోవాలి? అవసరం లేదా ఇంకా? అంటే కాదు, ప్యూర్లీ ఇక్కడ నేను సినిమా తీయడానికి ఉన్నాను. నేను సినిమా ఎవరితో తీస్తాను? సినిమాకి పనికొచ్చే వాళ్ళతో తీస్తాను, ఆ సినిమాకి ఉపయోగపడే వాళ్ళతో తీస్తాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ నీడ్ బేస్డ్ అనుకున్నప్పుడు, గివ్ అండ్ టేక్ అని అనుకున్నప్పుడు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు అంత టైం లేదు ఎవరికి. ఫెయిల్యూర్ వచ్చిన ఉన్నప్పుడు పట్టుకునే అన్ను ఏంట్రా బాబు ఒకరు ఫెయిల్యూర్ రాదు మళ్ళీ ఎందుకు చేస్తారా? ఇట్స్ వన్ బిగ్ హ్యూజ్ మెషినరీ, ఇట్ హ్యాస్ టు కీప్ మూవింగ్. ఇట్ కెనాట్ స్టాప్. ఒక నట్టు కొంచెం లూజ్ అయిందని చెప్పి బండి మొత్తం మెషినరీ ఆపేసి నట్టును ఫిక్స్ చేసి తీసుకెళ్తే లేదు, టప్మండి తీసి ఇంకోటి పెట్టేసుకోవాలి. సో అది ఆ ఎమోషనల్ రియాక్షన్ ఉండకూడదు. ఇట్స్ ప్యూర్లీ బిజినెస్ ఫర్ దెమ్. బిజినెస్కి ఎవడు పనికి వస్తాడు? ఫంక్షనింగ్కి, ఆపరేషన్కి ఎవడు పనికి వస్తాడు? ఎవడు చేయగలుగుతున్నాడు వాడిని పట్టుకుని మూవ్ అవుతూ ఉండాలి, అంతేగాని ఇండస్ట్రీ నన్ను పట్టించుకోవట్లేదు. అసలు బుల్షిట్. మీరు ఎక్కడో చదివాను, నేను విన్నాను, నాకు గుర్తులేదు, నేను ఒకటి చెప్తాను, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. రామ్ గోపాల్ వర్మ గారు గంధపు వృక్షం అయితే నేను ఆ చెట్టు కింద ఒక గడ్డి పోచను అని అన్నారు. మన I feel that way. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ అడోరేషన్, ఒక అడ్మిరేషన్, because I have seen it from the close quarters. From that man, from Ramu Garu to Ram Gopal Verma, from Shiva to Sarkar. I have seen him. I spent a lot of time. Most important part of my life I have spent with him 24/7 almost. ఆయన పడుకున్న తర్వాత మేము పడుకునే వాళ్ళం, ఆయన లేవడానికి ముందు మేము లేచాడు ఉండవు. He's that kind of a person. I feel it's a great soul. ఇవాళ ఈ పొల్యూటెడ్ టైంలో జనాలు దున్నపోతులు లాంటి జనాల్ని గుచ్చి లేపడానికి ఎవడో ఒకడు కావాలి.
అది ఆ రూపంలో పంపించాడు అనుకుంటా. కానీ ఆయన చాలా మందికి అర్థం కారు అని అంటారు. అర్థం కారు అంటారు, వాళ్ళకి అర్థమైందని అనుకుంటా, పిచ్చోడు అని అంటారు, క్రాక్ అంటారు, సాడిస్ట్ అంటారు, అలా రకరకాలు అనేవాళ్ళు అంటారు. ఉన్నారు. అబ్బా ఈయన ఎప్పుడు అర్థం కారురా ఉంటారు, బాబు మనకి ఎప్పుడు. ఎప్పుడు ఉంటారు. అర్థమైపోతే ఇంకా ఆయన గొప్పతనం. అర్థం అవ్వటానికి యువతల వాడికి ఒక ఆయనలోని ఒక లక్షలో 1/1 lakh వంతైన ఆ సోల్ ఉండాలి, ఆ ఇంటెలిజెన్స్ ఉండాలి, ఆ ఆరా ఉండాలి, ఆ స్కిల్ ఉండాలి, ఆ క్యాపబిలిటీ ఉండాలి, ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. అందరికీ అన్నీ అర్థం అవ్వవు. ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గా ఏం నేర్చుకున్నారు మీరు? అంటే ఏం చెప్తారు? సో మెనీ వాట్ ఎవర్ టుడే ఐఎమ్ ప్రొఫెషనల్ ఈజ్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. సెట్లో అయితే చాలా కోపంగా ఉంటారు వంశీ గారు అని అంటారు, నిజమేనా? అది నాకు ఎందుకంటారు నాకు తెలియదు, మరి నేను అది కాదు, అంత కోపగించుకో మరి. బట్ ఐఎమ్ బేసికలీ సీరియస్ పర్సన్, బట్ ఐ వర్క్ ఇన్ ఎ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. కానీ కనెక్ట్ అయితే మాత్రం అసలు చాలా జోవెల్గా ఉంటారు. లేదు, అది పంచులేస్తారు. నా ఫేస్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఈ ఫేస్ కాబట్టి నేను కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దట్స్ వన్ వే, ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ మీ బికాస్ ఎవ్రీబడి వోంట్ అప్రోచ్ మీ, వోంట్ డిస్టర్బ్ మీ. గా తీసుకోరు. బట్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. యాక్చువల్లీ స్పీకింగ్, ఇన్సైడ్ ఐఎమ్ నాట్ లైక్ దట్, బట్ ఐ ఆమ్ ఏ సీరియస్ పర్సన్. నాకు తెలిసి హీరోయిన్స్ ఐ లవ్ యూ చెప్పుకోరు, మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ ఐ లవ్ యూ నా అండర్స్టాండింగ్ ప్రకారం మ్యాన్ అండ్ ఉమెన్ మధ్యన అట్రాక్షన్ ఉంటుంది. ఇట్స్ జెనెటికల్. ఏ యానిమల్స్ అయినా సరే, ఏ రకమైన యానిమల్స్ అయినా సరే ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఆ అట్రాక్షన్ ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. సో దట్స్ కాల్డ్ లస్ట్. సో అదే ఉంటుంది. దాని తర్వాత ఒక ఎమోషనల్ డిపెండెన్సీ ఉంటుంది. ఆ ఎమోషనల్ డిపెండెన్సీ మేబీ సెక్స్ కానీ లస్ట్ కానీ దీని తాలూకు పవరు ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతుంది. ఆ ఎమోషనల్ డిపెండెన్సీ లవ్ అంటాం తప్పలేదు, బట్ దట్ హ్యాపన్స్ ఓన్లీ ఆఫ్టర్ 40-50. దిస్ ఈజ్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. మేబీ ఐఎమ్ రాంగ్, ఐ డోంట్ నో, బట్ ఇట్ సూట్స్ మీ. నిన్న పిల్లడితో లాస్ట్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు తన కోసం విషం తాగేసిందని తెలిసిన నాగార్జున లోపలికి వచ్చి హగ్ చేసుకుని ఐ లవ్ యూ చెప్తాడు. దట్ పాయింట్, అలాంటి పాయింట్స్లో ఐ లవ్ యూ వస్తేమో కానీ డోంట్ కమ్. కృష్ణవంశీ అనగానే కింద ఒక ట్యాగ్ లైన్ కనబడుతుంది, క్రియేటివ్ డైరెక్టర్ అని. అంటే అది ప్రేక్షకులు ఇచ్చిందా, ఇండస్ట్రీ కాదు? అదే నాకు అర్థం కాదు. ఇండస్ట్రీలో నా జర్నలిస్టులు ఇచ్చారు, ఎవరో తుంటరి జర్నలిస్ట్ ఇచ్చాడు. యాక్చువల్లీ ఐ డోంట్ క్రియేట్ ఎనీథింగ్, ఐ రీక్రియేట్ వాట్ ఆల్ ఐ హ్యావ్ సీన్, వాట్ ఆల్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. నేను చూసినవి, నేను అనుభవించినవి, నేను విన్నవి, నేను ఎక్కడి నుంచైనా అబ్జర్వ్ చేసినవి రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో యూ షుడ్ కాల్ మీ యాజ్ రీక్రియేటివ్ డైరెక్టర్ ఆర్ రిక్రియేటివ్ డైరెక్టర్. దట్ సూట్స్ మీ బెటర్. బట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐఎమ్ నాట్ బీయింగ్ మోడెస్ట్. నేను డైరెక్టర్ అనే ఫీలింగ్ నాకు రాలే. నేను ఇంకా రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ లాంటి ఒక సైక్లోనే ఉన్నాను. డైరెక్టర్ అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. సో మీరు అందరూ అనుకుంటున్నా ఓకే. యాడింగ్ టు దిస్, మీరు నేను డైరెక్టర్ అని నాకు అనిపించినప్పుడు నేను వెళ్ళి ఒక ఫామ్ హౌస్ వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను, ఓ ఫామ్ హౌస్ తీసుకొని అని అన్నారు. చేసుకుంటూ సినిమాలు చేస్తాను. డైరెక్టర్ అనిపించుకున్న తర్వాత ఒక ఫామ్ హౌస్ అంటే డైరెక్టర్ అంటే ఇప్పుడు మణిరత్నం గారు లాంటి సినిమాలు, బాపు గారు లాంటి, ముత్యాల ముగ్గు లాంటి సినిమాలు, శంకరాభరణం లాంటి సినిమాలు, అవి డైరెక్టర్స్. కృష్ణవంశీ గారు అహంకారినా, అది ఆత్మాభిమానమా? కాదు, అహంకారం అనే ఎవరైనా బ్యాడ్ సెన్స్లో అంటున్నారేమో నాకు తెలియదు. నాకు తెలిసి ఈగో అని అంటే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి జనం ఈగో అంటున్నారంటే ఆడ అసలు కరెక్ట్ ఈగోయిస్ట్ అయి ఉంటాడు. సెకండ్, ప్రతి మనిషికి ఈగో ఉండాలి. ఈగో అనేది నేను అనే ఆత్మాభిమానం తాలూకు నెక్స్ట్ స్టెప్. నేను అనుకోవడం తప్పులేదు, నేనే అనుకోవడం తప్పు. ఇప్పుడు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మీలో అంటే అది పొగర్ అనాలా లేకపోతే ఆ గట్ ఫీలింగ్ అనాలా, అది మాత్రం అలాగే ఉంటుంది. కాదు కదా, సినిమా ఫ్లాప్ అయినప్పుడు డెఫినెట్గా ఒక జర్కు ఉంటుందా? కానీ అది బట్ అది సినిమా చేస్తున్నప్పుడే తెలుస్తూ ఉంటుంది ఇది ఎలాగ బిహేవ్ చేస్తుంది రిలీజ్ అయిన తర్వాత. డెఫినెట్గా ప్రతి డైరెక్టర్ తెలుసు. నాకనే ఆశపడటం వేరు, కోరిక ఉండటం వేరు. నిజమైన రియాక్షను ప్రతి పనిలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి మనిషికి లోపల ఆత్మ చెప్తూ ఉంటుంది. నీకు కూడా చెప్తా, మనకి డెసిషన్ వచ్చేసింది, కానీ నీకు తెలియదు, సూపర్ హిట్ అవుతుంది చూడు అని అనుకుని మనం దాన్ని కప్పించి ముందుకు వెళ్ళిపోతాం.
అలా తెలిసినప్పుడు సినిమాలన్నీ హిట్ అవ్వాలి కదా. ఎలాగైతే అప్పటికే సగం దూరం వచ్చేసాం కదా, ఓ, ఇక దాన్ని మార్చలేం కదా. ఆపరేషన్ ఫెయిల్ అవ్వబోతుంది అని తెలిసినప్పుడు డాక్టర్ మ్యాక్సిమం ట్రై చేస్తాడు పేషెంట్ కనీసం బతికించడం. ఆ ప్రయత్నం చేస్తాం, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతాం, దీన్ని కనీసం బతికిందాం, పూర్తిగా చచ్చిపోయేలాగే. అది కూడా చేయజారిపోవచ్చు కొన్ని విషయాలు. సో ముందే తెలుసు కాబట్టి రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ అయిందని అమ్మా ఏంటి మిరకిల్ ఏం జరగలేదేంటి, దేవుడికి కూడా దండం పెట్టుకున్నాను అనుకుంటాం. కృష్ణవంశీ గారి కథకు హీరోని వెతుక్కుంటారు, కానీ హీరో కోసం కథ రాసింది తక్కువేమో అని చాలా అనిపిస్తుంది. తక్కువ, చాలా తక్కువ. అవునా? నాకు ఆ హీరో ఫ్యాసినేషన్ లేదు. మీన్స్ హీరో అంటే లీడ్ యాక్టర్, హీరో కాదు. హీరో అంటే కార్గిల్ వార్ చేస్తున్న ఆర్మీలో అలాంటి వాళ్ళు హీరోలు అన్నారు. వీళ్ళు లీడ్ యాక్టర్స్, సే ఇట్. సో లీడ్ యాక్టర్స్ తోటి చేస్తే కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం కొన్ని లాస్లు ఉన్నాయి. ప్లస్ ఒక మనిషిని పట్టుకుని ఆ మనిషి చుట్టూ కథ అల్లుకోవడం అనేది రాదు నాకు. అది తప్పు అని అంటారు, నాకు రాదు. నన్ను అలా విపరీతంగా ప్రభావితం చేసిన మనిషి మనిషిరా అని అన్నది ఫస్ట్ ఎన్టీ రామారావు, తర్వాత రాంబాబు వర్మ గారు. అలాంటి వాళ్ళ కోసం అయితే కథ రాస్తాను ప్రయాసం. ఆ తర్వాత టు సర్టన్ ఎక్స్టెంట్ అన్నయ్య చిరంజీవి గారు, ఈయన కోసం ఏదైనా ఒక కథ రాయాలి అంటే ఆ ప్రజెన్స్, ఆ ఆరాన్ని పట్టుకోవాలి, ఈయనకి తగ్గ ఒక ఫ్రేమ్ పెట్టాలి, ఈయన్ని ఇలాగ ఎలివేట్ చేయాలి, ఈయన ఇలాంటి చోట ఉండాలి అనేది అనిపించింది. ఇలా డైరెక్షన్ చేస్తూ ఉన్న కృష్ణవంశీ గారు సడన్గా ఎందుకు ప్రొడక్షన్ వైపు వెళ్ళారు? సడన్గా వెళ్ళలేదు, నిన్నే పెడితే తర్వాత సింధూరం లాంటి కథ సినిమా చేయాలనిపించింది. దానికి వచ్చిన ప్రొడ్యూసర్ పారిపోయాడు మోసం చేసి. సో అంటే మధ్యలో వెళ్ళిపోయారా? కాదు కదా, కథ నచ్చలేదు, ఓకే, ఇది సినిమా ఆడదా అని అన్నాడు. ఆడకపోయినా సినిమా తీయాలని నేను, నువ్వే చేసుకో అన్నాడు. థ్యాంక్స్ రా అన్నాడు. పోతే అప్పుడు ఆ సినిమా చేసింది. నాకు ధైర్యం ఉంది, సినిమా పోయినా. అప్పుడు డబ్బులు వచ్చాయా మీకు? రాలేదుగా, మొత్తం పోయింది, మొత్తం పోయింది అప్పులు. బట్ ఒక ధైర్యం ఉంది, నేను చచ్చిపోలేదు కదా. బట్ సింధూరం గురించి ఇవాళ 20 ఏళ్ల తర్వాత కూడా మాట్లాడుతున్నారంటే ఒక రెస్పెక్ట్ తోటి ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని కదా. అలా మళ్ళీ శ్రీ ఆంజనేయం మళ్ళీ మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టిందంటారు. శ్రీ ఆంజనేయం నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను సినిమా చేస్తాను. ఆంజనేయ స్వామి అనుకుని దిగితే ఆంజనేయ స్వామి విశ్వరూపం చూపించారు లోపలికి వెళ్ళి. ఆ లోపలికి వెళ్ళి సినిమా చేస్తుంటే కథ చేస్తుంటే అప్పుడు అర్థమైంది, ఇది మనం అనుకున్న దానికంటే ఇంకా చాలా పెద్దది, ఈయన ఏం చేయాలి ఇప్పుడు. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ప్రొడక్షన్ సైడ్, మార్కెట్ సైడ్, జనం తాలూకు ఐక్యూ సైడ్. అది ఇస్ టూ హై లెవెల్ కాన్సెప్ట్ అని నాకు సినిమా మధ్యలోకి వచ్చినది అర్థం. అందులో రమ్యకృష్ణ గారిని చూసాం, ఆ తర్వాత మళ్ళీ మీరు ఆవిడని డైరెక్ట్ చేయలేదు, ఎందుకని? ఒక సెట్లో 2 డైరెక్టర్స్ ఉండకూడదని. ఓ, ఇప్పుడు నేను actor సినిమా గానే తెలుసు డైరెక్ట్ మాకు. చేసి ఆవిడ మిమ్మల్ని మమ్మల్ని డైరెక్ట్ direct చేసి అలాని కాదు. జనరల్గా మేము వీఆర్ బియాండ్ డైరెక్టర్ అండ్ హీరోయిన్. సో తను సిన్స్ వీఆర్ ఫ్యామిలీ అండ్ వీ హ్యావ్ ఎ కిడ్. సో నేను తన యాక్ట్రెస్గా చూడలేను, తను నన్ను ఒక డైరెక్టర్గా చూడలేను. సో హెన్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇంపాసిబుల్. మేబీ టుమారో ఇఫ్ ఐ కుడ్ రైట్ సంథింగ్ వేర్ షీ ఓన్లీ కెన్ పుల్ ఆఫ్ దట్ క్యారెక్టర్ అనిపించినప్పుడు 100% తీసుకుంటాను. దిస్ నో రెస్ట్రిక్షన్స్, బట్ రైట్ నో దిస్ ఇస్ రెస్ట్రిక్షన్. ఇదే ప్రోగ్రాంలో శ్రీకాంత్ గారు వచ్చి ఖడ్గం మూవీకి అప్పుడు మధుమురళి గారు ప్రొడ్యూసర్, ఇతను వద్దు అని ఆయన, ఇతనే కావాలని మీరు మధు ఆ టైంలో బికాజ్ ఈ సినిమా చూస్తున్నాడు, పవర్ఫుల్ క్యారెక్టరు, ఇది ఎవరన్నా ఒక పెద్ద హీరో ఉంటే బాగుంటుంది, నువ్వు వెళ్ళి క్యారెక్టర్ చెప్తే 100% పెద్ద హీరో చేస్తాడు, మనకి బెటర్గా ఉంటుంది, నీకు బెటర్ బడ్జెట్ దొరుకుతుంది అండ్ మనం స్పాన్ పెంచి చేయొచ్చు అని సినిమా ఇంట్రెస్ట్లోనే చెప్పాడు మధు. మధు ఈజ్ నాట్ ఎగ్నెస్ట్ శ్రీకాంత్. బట్ నేనేమన్నానంటే పెద్ద హీరో వస్తే పెద్ద హీరోతో పాటు ప్యాకేజ్ వస్తుంది, ఆ హీరో తాలూకు ఒక ఇమేజ్ వస్తుంది, దాని తాలూకు ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి, అప్పుడు కథ ట్వీక్ అవ్వడానికి అవకాశం ఉంది, విచ్ ఐ డెంట్ వాంట్. నేను ఇది చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఇమేజే కావాలి. సో దాని మీద నేను పట్టుబట్టి డబ్బులు వద్దులే మానేసే, దాని గురించి మర్చిపో, బడ్జెట్ దాని గురించి, మనం ఈ సినిమా తీద్దాం అనుకుంటున్నాం, దీనికి ఇది కరెక్ట్, సో అది కావాలని చెప్పి. సోనాలి బింద్రే
ఇలా నడుము మీద ఆయన పాటలు వేస్తారు, అది ఆయన చేయలేకపోయారట. మీరు చాలా ఎంకరేజ్ చేసి దానికి కొరియోగ్రాఫర్ లేడు, ఆ సాంగ్ నేనే చేశాను. సో ఫస్ట్ నేను ప్రతి షాట్ నేను శ్రీకాంత్, వాడు సోనాలి బెంద్ర. సో వాడు ఏం చేయాలని నేను వాడికి చేసి చూపించేవాడిని. దాని తర్వాత నేను సోనాలి బెంద్రని పిలిచి, నేను సోనాలి బెంద్ర ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు చెయ్యని నేను అది తన ఆడు చేస్తూ ఉంటే ఆ అమ్మాయి చూసి ఇది ఓకే అంటే అప్పుడు ఆ అమ్మాయి వచ్చి చేస్తూ ఉంటుంది. గులాబీకి వెళ్తే దానిలో ఈ వేళలో నువ్వేం చేస్తూ ఉంటావు అనేది ఇప్పటికీ కూడా చాలా మందికి రింగ్ టోన్గా ఉంటుంది. అంటే అసలు ఆ పాట ఖచ్చితంగా ఆ పాట పుట్టుక వెనక ఏదో కథ ఉండి తీరుతుంది అని అనుకుంటున్నాను నేను. ఐ బిలీవ్ స్క్రిప్ట్లో 4 సాంగ్స్ వచ్చినాయి. సో 5th సాంగ్ ప్లేస్మెంట్ లేదు. సో 4 సాంగ్స్ తోటి రికార్డ్ చేయించి వెళ్ళిపోతాం. దెన్ లాస్ట్ సినిమా అంతా అయిపోయే టైంకి ఆడియో కంపెనీ వాడు వచ్చి, సార్ 5 సాంగ్స్ ఉండాలి కదా సార్, వాళ్ళు అప్పుడు క్యాసెట్స్ ఉండేవి. సో ఇటుపక్క 3 అటుపక్క 3 కావాలని అంటే, సో దానికోసం ఒక ఎక్స్ట్రా సాంగ్ కావాలి. రాము గారు పిలిచారు. ఆడియో కంపెనీ వాళ్ళు ఎలా అంటున్నారు, వీ నీడ్ 1 more సాంగ్ అంటే ఇప్పుడు ఎలా పాసిబుల్ లేదు కానీ ఓన్లీ ఆడియో కోసం ఒక సాంగ్ ఏదైనా చేయించు. అప్పుడు దాని మ్యూజిక్ డైరెక్టర్ శశిప్రీతం హైదరాబాద్ శాస్త్రి గారి దగ్గర కూర్చున్నాం. ఏంట్రా అన్న పాట రాయన, ఇప్పుడు ఎక్కడ రా, రేపు పొద్దున రాస్తాను రా, కుదరదు ఇప్పుడు రాయాలి అర్జెంట్ అంటే ఆయన చూసి ఒక గంట తర్వాత ఆ 2 ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను అని పాట రికార్డ్ చేసిన తర్వాత నైట్ రాము గారి దగ్గరికి వెళ్ళి క్యాసెట్ ఇచ్చి, మర్నాడు పొద్దున వస్తే రాత్రంతా పాట చాలా హాంటింగ్గా ఉంది వంశీ, బ్రహ్మాండంగా ఉంది, వై డోంట్ యూ షూట్ దట్ సాంగ్. ఎక్కడ షూట్ చేస్తాం సార్, గ్యాప్ లేదా. గ్యాప్ అంటే చూడు ఆలోచిస్తే వస్తుంది, ఎక్కడ దొరుకుతాడు. ఊరుకుని సార్ నా వల్ల కాదు. ఇంకా 15 days అయిపోయిన తర్వాత ఈ వాజ్ షూటింగ్ అనగనగా ఒకరోజు మళ్ళీ స్టార్ట్ చేసి మనాలిలో షూట్ చేస్తున్నాను 1 month తర్వాత. ఈలోగా నేను పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫినిష్ చేస్తాను. సడన్గా ఫోన్ చేసి, నువ్వు మహేశ్వరి వచ్చాను, ఇక మొత్తం యూనిట్ చక్రి ఉన్నారు, నేను ఊరిలో వెళ్ళిపోతున్నాను, నువ్వు ఆ పాటని ఇక్కడ షూట్ చేయి, ఎలా షూట్ చేయాలనేది ఈలోగా ఆలోచించుకో, టికెట్లు పంపించేస్తాను ఊరి అని. అప్పుడు దెన్ సాదా హోల్ ఫిల్మ్ ఎక్కడ పెట్టేస్తాను. సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే మురారి గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అంటే ఒక సూపర్ స్టిషన్స్ గురించి చెప్తూ అసలు ఒక ఫ్యామిలీ నడిపించే ఇది అది ఉంటుంది చూసారు, ఏమవుతుందో అక్కడ ఇది ఇలా అవుతూ ఉంటుంది, అమ్మో ఆ టెన్షన్ చచ్చిపోతుంది తట్టుకోలేక. అసలు ఆ స్టోరీ ఎలా, అంటే దానికి ఏమైనా ఉందా మీ ప్రతి సినిమాలో విలన్ హీరోని చంపుదామని ట్రై చేస్తున్నాడు. సో మనిషి అయి ఉండకూడదు, ఓ ఫోర్స్ అవ్వాలి. ఆ ఫోర్సు ఎవరికి కూడా దాన్ని ఎలా జయించాలి అంటే థ్రిల్ పాయింట్ లాస్ట్ మినిట్ వరకు ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఆ సినిమాలో, ఎలా వస్తారు బయట. జనాలకి ప్రపంచానికి మంచి చేసే ఒక దేవత తాలూకు కోపానికి కారణమే అని అప్పుడు దాన్ని బట్టి డిజైన్ చేసింది మురారి. సో ఎప్పుడైతే ఇలాంటి మిథికల్ పాయింట్ మైథలాజికల్ నుంచి మిత్స్ నుంచి ఇంకేమేమి వస్తుంది అని అంటే మన కల్చరు ట్రెడిషన్ మొత్తం దీని బేస్డే కాబట్టి అని దాని నుంచి వచ్చి మహేష్ బాబుని కలిసినప్పుడు, మహేష్ని చూసినప్పుడు అదొక ముగ్ధ మనోహరమైన రూపం. సౌత్ ఇండియాలో జనరల్గా అలాంటి వాళ్ళు ఉండరు, ఒక ఆర్యన్ ఇదిలాగా ఉంటుంది. బృందావనం గుర్తొచ్చింది. సో కృష్ణుడు, బృందావనం, భాగవతం దాన్ని కలిపి దాన్ని స్క్వీజ్ చేసి మురారి చేసి. అంతఃపురం జగపతి బాబు గారి అంత టెర్రిఫిక్ యాక్షన్ వెనక ఏదో కథ ఉందంట. ఏం లేదు, ఏదో చేశారట మీరు, అదేంటో. పడుకోనేవాళ్ళు జగపతిని ఫస్ట్ రోజు రాత్రి షూటింగ్ అయిన తర్వాత వెళ్ళి జగపతితో కూర్చున్నాను. నార్మల్ పర్సన్ నుంచి బయట తీసుకొచ్చి కొంచెం అతని ఒరిజినల్ బిహేవియర్ అది యాక్చువల్గా బయట చాలా దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్కే తెలుస్తుంది. ఇన్హిబిషన్స్ కొంచెం ఎక్కడో ఉంటుంది కదా మన, అది పోవడానికి ఏదో మీ దగ్గర ఏదో మెడిసిన్ ఉందంట, అది ఇచ్చారంట. అది ట్రేడ్ సీక్రెట్, అందరూ చెప్పాడు. చెప్తే మళ్ళీ అందరు డైరెక్టర్లు ఫాలో అయిపోతున్నారు. నాకు జగపతి బాబు గారు చెప్పేశారు అది. అప్పుడు ఓకే, నీకు తెలుసు కదా ఇది ఏంటని. నిజమేనా? అలా టకీలా ఇచ్చి నేనే చూడండి
స్టీల్ గ్లాసులో పోసి ఇచ్చాను. టేక్ ముందు టాప్ మంట కొడేసి వచ్చేవాడు. చెప్పు మళ్ళీ. నేను డైరెక్ట్గా కోటా గారిని అడిగాను, మరి మీరు మందు తాగి వెళ్ళడం సెట్కి తప్పు కదండి పాపం అంటే ఆయన చెప్పారు, ఎక్కడో సమ్ లైక్ కూల్ ప్లేస్లో మేము చేస్తున్నాము, నేను పెద్దవాడిని కదా, నాకు కొంచెం యాక్షన్ ఇచ్చారంటే నేను కొంచెం తీసుకొని వెళ్ళాను. అదిగాక ఆయన 24/7 పనిచేసేవారు. ఆయన పడుకునిచ్చేవారు కదా అసలు. సెట్ నుంచి సెట్ తీసుకెళ్ళిపోయారు. అందులో బాగా మనసు పెట్టి చేయాల్సింది పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ అంటే. ప్లస్ కోట గారు అనగానే మనం ఇచ్చిన దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి డెవలప్ చేసి ఇస్తుంటారు తిరిగి. చాలా యాక్టర్గా చాలా తపన పడతాడు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయాలి, ఎంటర్టైనింగ్ క్రియేట్ చేయాలి. మనకుండే చాలా అతి తక్కువ గొప్ప ఆర్టిస్టులో కోట ఒకడు. బట్ నాకేమో చాలా చిన్నతనం, తెలియనితనం, కొంచెం మనం ఇలా ఉండాలి, డైరెక్టర్గా ఇలాగ బిహేవ్ చేయాలి, ఇలాగ ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వాలి అనుకునే తత్వం ఉన్న రోజు. అందుకని కొంచెం హార్ష్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది. తర్వాత సారీ చెప్పాను ఆయనకి. బట్ ఇట్స్ ఆల్. అండ్ మరి ఇంత రెస్పెక్ట్ చేస్తున్నారు కోటా గారిని, ఒక విషయంలో మీ ఇద్దరికి ఒక చిన్న వివాదం లాంటిది వచ్చింది. అంటే తెలుగు ఇండస్ట్రీలో యాక్టర్స్ లేరు అని మీరు అన్నదాన్ని. కాదు, అది రాంగ్ మీడియా ప్రజెంటేషన్. యాక్చువల్గా నేను అనలేదు తక్కువ మంది ఉన్నారు, కొంచెం ఇంకా ఎక్కువ మంది కావాలి. ప్రకాష్ రాజ్ గారికి బెస్ట్ విలన్, బెస్ట్ యాక్టర్ అవార్డు ఈ ఇయర్ రావడం అదే నిదర్శనం అని కాదు. ఆ టైంలో నేను ఏం మాట్లాడాను, ఏమి పేపర్లో వచ్చింది అనేది ఎప్పుడు ఎక్కువ గ్యాప్లు ఉంటాయి. సో దాని మీద న్యాచురల్గా ఆయన రియాక్ట్ అవ్వడం అసలు తప్పలేదు, ఆయన అన్న మాటలను తప్పలేదు. ఆయన అన్నారు కాబట్టి మనం కూడా మళ్ళీ ఇంకొంచెం దాని తర్వాత సమసిపోయింది, అది ఓకే బట్ ఇట్స్ ఆల్ హ్యాపీనెస్. ఇలాంటి జరగకపోతే, ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయకుండా ఎంతసేపు అలా గుళ్ళో గంటలాగా ఉంటే కొన్నిసార్లు కొన్ని ఎక్స్ట్రీమ్ స్టెప్లు తీసుకోవాలి, దెబ్బలు తగిలితే పడాలి, మళ్ళీ లేచి శివగామిగా రమ్యకృష్ణ గారు చెప్తున్నాను చూసినప్పుడు. దట్స్ ద క్రెడిట్ షుడ్ బి గివెన్ టు విజయేంద్ర ప్రసాద్ గారు, ద గ్రేటెస్ట్ కన్సెప్షన్ అండ్ utmost superior execution of Rajmouli, and then her acting skills and her looks, her body language, everything together. శివగామి అని మనం చూస్తున్నాం. సో దాంట్లో వర్కౌట్ అయింది. సో క్రెడిట్ షుడ్ బి గివెన్ ఈక్వలీ ఆర్ మోర్ ఫర్ దెమ్ అండ్ దెన్ రమ్య అన్న డన్ ఏ గ్రేట్ జాబ్. ఆవిడ ఎక్స్పీరియన్స్ వల్ల, ఆవిడ అండర్స్టాండింగ్ వల్ల, ఆవిడ మెచ్యూరిటీ లెవెల్స్ వల్ల షీ కుడ్ అండర్స్టాండ్ వాట్ రాజమౌళి వాజ్ ఎక్స్పెక్టింగ్. మీ పేరు బంగారు రాజు అని తెలిసిన తర్వాత సోగ్గాడే చిన్న నాయన మూవీలో రమకృష్ణ గారు బంగారు రాజు అని పిలుస్తుంటే తను కూడా అదే అంది, మిమ్మల్ని పిలుస్తున్నట్టే ఉంటుంది. మీ పేరు తెలిసిపోయిన తర్వాత నేను అనుకున్నాను అలాగే పిలుస్తూ ఉన్నారేమోనని. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? వంశీ అని పిలుస్తారు. మీరు రమ్య అని పిలుస్తారు? ప్యూర్లీ పర్సనల్. అంటే కొంచెం ఉంటుంది కదా, మాకు కూడా తెలుసుకోవాలని. అన్నిటి చెప్తారు మరి. పేరు నెక్స్ట్ క్వశ్చన్. రమ్యకృష్ణ వంశీ అని నేను కలిపేశాను. అవును, ఇది జగపతి బాబు ఎప్పుడు పిలుస్తాడు, నన్ను అలాగే పిలుస్తాడు, రమ్యకృష్ణ వంశీ. ఇక మళ్ళీ సినిమాలకు వద్దాం. అయితే తెలంగాణ సాయుధ పోరాటం మీద ఒక సినిమా తీయాలి అని ఒక డ్రీమ్ మీకు ఉండింది అని విన్నాను. ఉంది, చేయాలనేది ఉంది. అంతవరకు భగవంతుడు అనుకూలిస్తాడో తెలియదు, అయితే ఉంది. ఏంటి అంత కదిలించింది ఏంటి? దీన్ని ఒక వెండి తెరపై చూపించాలి అని అంటే ఇండియాలో గత 1000 సంవత్సరాల్లో జరిగిన అతి గొప్ప ప్రజాయుద్ధం, ఒకటే ప్రజాయుద్ధం అనుకుంటున్నాను నాకు తెలిసి. అంత ప్లస్ ఆ ఇన్సిడెంట్స్ అవి చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు బ్లడ్ బాయిల్ అయిపోతుంటారు. అలా ఎలాంటి ఇన్సిడెంట్స్ 50-60 ఇయర్స్ బ్యాక్ ఈ ఏరియాలో జరిగినాయి అంటే ఆ సెన్స్ ఆఫ్ ప్రైడ్ తక్కువైపోయింది ఇప్పుడు మనకి. ఒక రకంగా ఆత్మాభిమానం తక్కువైపోయింది. ఆత్మలు చచ్చిపోయి లేకపోతే ఆత్మలను అమ్మేసుకుని తిరుగుతున్నారు జనం అందరం. దాన్ని కదపాలని ఉంది. అలాంటిది సినిమా అయితే కొంత అంటే ఒక 400 మంది సినిమా చూస్తే కనీసం 10 మంది కదిలినా చాలు, ఆడు 100 మందిని కలుపుతాడు, ఒక్కొక్కడు 10 మంది వేసుకుని. అలాంటిది అవుతుందని ఫీల్, దానికోసం చేయాలన్నా.
వందే మాత్రం కూడా అది మీరు కూడా చేస్తున్నారు అని ఇలాంటిదే సేమ్, అది కూడా ఇలాంటిదే, స్వాతంత్ర సమర పోరాటం. అది చిరంజీవి గారికి చెప్పారు, అప్పుడు మీ ఇద్దరు కలిసి అప్పుడు చేస్తారు. అనుకున్నాం, కానీ బడ్జెట్స్ అప్పుడు తెలుగు సినిమా అంటే హైయెస్ట్ బడ్జెట్ 10-15 crores ఉన్నాయి అనుకున్నప్పుడు 30 crores వచ్చింది అది పేపర్ మీద. సో అది కొంచెం భయపడ్డాను. దాని తర్వాత మరి అది ఇంకా ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్పాన్ బాగా పెరిగి బడ్జెట్ ఉంది కాబట్టి మేబీ ఇప్పుడు ట్రై చేయొచ్చు అనిపిస్తుంది. కానీ అది చాలా ఒక 2 years పని టోటల్గా. 1 year ప్రీ ప్రొడక్షన్కే సరిపోతుంది. చిరంజీవి గారితో చేయాలనేనా? మేబీ చిరంజీవి గారు అవ్వచ్చు, మేబీ ఇంకెవరైనా అవ్వచ్చు, పరిస్థితులను బట్టి. ఇప్పుడు రైతు బాలకృష్ణ గారు, ఈ క్వశ్చన్ ఆయన అడగాలి. నటసింహ బాలకృష్ణ అడగాలి. ఆయన ఫస్ట్ మీటింగ్లోనే చెప్పారు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది అమితాబ్ బచ్చన్ అయితేనే ఈ సినిమా చేద్దాం సార్ అని చెప్పారు ఆయన. సో ఆయన తప్పడతట్లేదు. ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు, డిఫరెంట్గా చేయాలని అనుకున్నారు. ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ అనేది కుదరలేదో, తెలుగు లాంగ్వేజ్ అని నేను ఈ ఏజ్లో ఇప్పుడు వచ్చి తెలుగు నేర్చుకుని అది తప్ప రైట్ అని నాకు కాన్షియస్ మొత్తం అలాంటిది ఏదో అయ్యారని తర్వాత ఎప్పుడు రాము గారు చెప్పారు నాకు, ఆయన ఏం చెప్పలా. అదేదో కొంచెం అప్రహెన్షన్ ఫీల్ అవుతున్నట్టున్నారు వంశీ అని అన్నారు. ఆయనకు కూడా క్లారిటీ లేదు దాంట్లో రాము గారు. జగన్ గురించి మీరు ట్వీట్ కూడా చేశారు, జగన్ గురించి మాట్లాడారు, ఆయన ఎదుర్కొంటున్న స్ట్రగుల్ అవుతున్నారు, డెఫినెట్గా దాని నుంచి బయటకు వస్తారు అని చేశారు. అసలు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఏం జరిగింది అక్కడ? ఎవడో ఒకడు దొరికాడు, ఆడి ఫోన్లో కొన్ని నెంబర్లు దొరికినాయి, ఈడి ఫోన్లో మీ నెంబర్లు ఎందుకు ఉన్నాయి అని అడిగారు, పిలిపించారు. 11 రోజుల పాటు జగన్ లోపలికి కారు దిగుతాడు, లోపలికి వెళ్తాడు, బయటకు వస్తాడు. ఈలోగా లీక్ అయిందని అన్ని అసలు ఏమీ లేని న్యూస్ని పదే చెప్పడం ఎంతవరకు సమంజసం అని. మీకు జగన్ గురించి అన్ని తెలుసు కాబట్టి అలా ఫీల్ అయ్యారా లేకపోతే? అది కాదు, నేను జనరల్గా క్వశ్చన్ చేస్తున్నా కూడా సింధూరు లాంటి సినిమా తీయగలిగాను, గులాబీ లాంటి సినిమా తీయగలను, అది నా నేచర్. అది జగన్ కాబట్టి ఎవరన్నా అడిగి ఉంటాం. బట్ జగన్ నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి జగన్ ఎంత మంచోడో, ఎంత హెల్పింగ్ పర్సన్, ఎంత టాలెంటెడ్ పర్సన్, ఎంత ఇంటెన్స్ పర్సన్, ఎంత హార్డ్ వర్కింగ్ పర్సన్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. లైట్మన్గా కెరియర్ స్టార్ట్ చేసిన కృష్ణవంశీ గారు, ఈరోజు మీలో మీరు గమనించుకున్న మార్పులు, పర్సనల్గా మీ ఆలోచన పరంగా మీ పర్సెప్షన్స్ ఏ రకంగా? ఏం లేదు, ఆ రోజు అందరినీ నేను చూసేవాడిని, ఇవాళ కొంతమంది నన్ను కూడా చూస్తున్నారు, అంతే తేడా. అంతమించి మౌలికంగా ఏం తేడా లేదు, కొంచెం ఏజ్ అయింది, తేడా. పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు. ఇవి కాదు, అప్పుడు రోడ్డు మీద నడిచి తిరిగేవాడిని, భోజనానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు కొంచెం మాది కార్లో. ఇప్పుడు నేను అడిగేది అప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు తాజ్లో తింటున్నాను, ఇప్పుడు ఏసీలో పడుకుంటున్నాను, అప్పుడు వెన్నెల్లో పడుకున్నాను, ఫుట్పాత్ మీద పడుకున్నాను, అంతే తేడా. అప్పటికెప్పుడు నా లోపల అయితే ఏం తేడా లేదు, అలాగే ఉన్నా. హీరోయిన్ని అందంగా చూపించాలి అని అంటే కృష్ణవంశీ తర్వాతే అంటారు. సో ఆ కెమెరా కన్ను అదే, ఇప్పుడు అందమైన అమ్మాయిలే హీరోయిన్స్గా వస్తారు కదా మినిమం. సో ఇంక నేను ప్రత్యేకంగా అందంగా చూపించేది ఏంటి అనేది అలా కాదు, అందమైన హీరోయిన్లు వస్తారు అఫ్ కోర్స్, వాళ్ళని అందంగా చూపించడము, వాళ్ళని మిగతా సినిమాల్లో కూడా చాలా అందంగా చూస్తాము, కానీ ఇంకా డిఫరెంట్గా చూస్తాం ఇందులో. లైవ్లీగా ఉంటారమ్మా బహుశా. అది ఏమో, అది నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, బట్ దే ఆర్ డిఫరెంట్ ఇన్ యువర్ మూవీ. థ్యాంక్స్ అలా. అది సో ఆ కన్ను అదంతా వాళ్ళదే, సినిమా వాళ్ళు అలా సినిమాటిక్ అమ్మాయిలే, వాళ్ళు అలా ఉన్నారు, నాకు అలా కనపడతారు, అదే పట్టుకోవడం ట్రై చేస్తాను. ఒక్కొక్కరు మేకప్ తోటి బాగుంటారు, ఒకళ్ళు మేకప్ లేకుండా బాగుంటారు, ఒకళ్ళు ఎక్కువ లిప్స్టిక్తో బాగుంటారు, ఒకళ్ళు తక్కువ లిప్స్టిక్తో బాగుంటారు, ఒకళ్ళు కాజల్తో బాగుంటారు, అలా అవి పట్టుకోవాలంతే. నేను ఒక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటో తాలూకు మీ జ్ఞాపకాలు ఏమైనా మాతో షేర్ చేసుకుంటారు? చెప్పు. సాంగ్ షూటింగ్ అన్నపూర్ణ 3rd floorలో 2nd floorలో జరుగుతున్నప్పుడు రాము గారు దగ్గరికి నేనేదో మాట్లాడుతున్నా, అప్పుడే గుణశేఖర్ హిందీ షోకి కోఆర్డినేటర్గా పనిచేశారు, తేజ, ఉత్తేజ్. మేము అందరం రకరకాల పనులు అక్కడ తిరుగుతూ ఉంటే సడన్గా రాజా అని స్టిల్ ఫోటోగ్రాఫర్
రాము గారు మనం పిలిచి మా అందరిని ఫోటో తీయాలి. అది ఫోటో తీయించారు. ఓకే. తీయించిన తర్వాత ఆయన మన నా ఇష్టం బుక్లో దానికి ఒక నైస్ క్యాప్షన్ యాడ్ చేసి పెట్టారు. దట్ వాజ్ రియల్లీ గోల్డెన్ టైమ్ ఆఫ్ మై లైఫ్ వర్కింగ్ అండర్ రామ్ గోపాల్. వర్మ గారితో ఎప్పుడైనా క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమైనా వచ్చాయా? చాలాసార్లు హీ అలౌడ్ అస్. హీ అలౌడ్ అస్ టు బి ఓపెన్ అండ్ ఫ్రీ. వర్మ గారిని ఏ క్షణంలో అడిగినా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరండి అని అంటే వచ్చే ఆన్సర్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలా కృష్ణవంశీ గారిని అడిగితే ఎవరి పేరు చెప్తారు? ఒక అరగంట పడుతుంది టైం. అవునా? నాకు చాలా మారిపోతుంటాయి. నాకు అలాగే నేను అంత లాయల్ పర్సన్ కాదు. సో వర్మ గారు లాయల్ టు శ్రీదేవి గారు, నేను అలా కాదు. నాకు ఏ ఫోటోగ్రాఫ్లో ఎవరు బాగున్నా, ఏ సినిమాలో హీరోయిన్ బాగున్నా ఇమ్మీడియట్గా బాగుంది అనుకుంటాను. బాగుంది అనుకోవడం వేరు, ఫేవరెట్ అని చెప్పలేం. రమ్యకృష్ణ గారి నుంచి మీకు ఒక కంప్లైంట్ ఉందట కదండి అంతఃపురం సినిమాలో, ఆవిడ్ని ఆవిడ తీసుకోవాలి తీసుకోలేదు, ఇప్పటికీ తిడతా ఉంటాను కదా, ఎందుకని? సౌందర్య వాజ్ మోర్ సూటబుల్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ నేను అప్పుడే రమ్యతో చంద్రలేఖ చేశాను. సో దట్స్. అయితే సాయి కుమార్ గారు నాతో ఒక మాట చెప్పారు, నాకు నేను చేసిన ఒకే ఒక డ్యూయట్ సాంగ్ నా లైఫ్లో ఒకటి కృష్ణవంశీ గారితో చేశాను, మళ్ళీ నాకు ఎవరు ఇవ్వలేదు, అంతకుముందు చేయలేదు అని అన్నారు. ఆ సాంగ్ ఇప్పటికీ సాయి కుమార్ గారి వైఫ్ అది టీవీలో వస్తున్నా కూడా ఆవిడ చూడరట. సాంగ్ వాజ్ షార్ట్ ఇన్ అ వెరీ షార్టెస్ట్ టైం, 12 అవర్స్లో షూట్ చేసింది మొత్తం సాంగ్. ఓన్లీ ఒకసారి అప్పుడు కొత్తగా టీవీలో ప్లగ్ ఇన్ వచ్చిందని ఆడు దాన్ని అప్లై చేసి ఆడు మార్చాడు మొత్తం కలర్. ఓకే, కానీ అదొక ట్రెండ్ సెట్ చేసింది అప్పుడు. అయింది. సాంగ్ వాజ్ వెరీ నైస్. ఇళయరాజా గారి గ్రేటెస్ట్ కంపోజిషన్, గ్రేటెస్ట్ అరేంజ్మెంట్, మ్యూజిక్ అరేంజ్మెంట్. అండ్ శాస్త్రి గారు కిక్యాస్ అండ్ చిత్రామ్మ దాన్ని ఇంకొక స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడు. సో ఇన్ని సూపర్లేటివ్స్ ఉన్నప్పుడు వణుకుతో చేశాను ఆ పాటని. దీన్ని ఎలా లేపాలి, ఏ స్టేజ్ తీసుకెళ్ళాలి. బడ్జెట్ వాజ్ నాట్ దేర్, టైం వాజ్ నాట్ దేర్, బట్ ఆ షార్ట్ టైంలో దాన్ని ఆ రేంజ్కి తీసుకెళ్ళాలి. అండ్ సౌందర్య వాజ్ మైండ్ బ్లోయింగ్. వంశీ గారు ఎప్పుడైనా అనిపించిందా మీకు నేను నిజంగా బ్లెస్డ్, ఎందుకంటే ఇటు సీతారాం శాస్త్రి గారు, ఇళయరాజా గారు, ఈ వీళ్ళందరితో కలిసి వర్క్ చేయడం అనేది ఏదో అదృష్టం అనుకున్నాను. ఇప్పుడు తెలియక చేసిన మంచి పని, ఏదో గొప్ప పని, లేదా 100%. థ్యాంక్ యూ సో Thank మచ్. you ఐ so హోప్ much. ఐ డెంట్ ఇరిటేట్ యూ మచ్. ఇది ఈ వారం వీకెండ్ గెస్ట్. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.